ఎస్సీ బీసీ సంక్షేమ శాఖలో జరిగిన 2,000 కోట్ల అవినీతిని మాజీ మంత్రి హరీష్ రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. 1,100 కోట్ల టెండర్లో 2,000 కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కరీంనగర్లో పర్యటించిన వారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆర్టీసీ బస్సులకు యాజమాన్యాలు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నేను, ఒక దళిత వర్గానికి సంబంధించిన వారు, ఒక మైనారిటీ. మేము నిర్వహిస్తున్న శాఖల్లో మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు ఆ వర్గాల పట్ల ఎంత అవహేళనగా, ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత పూర్తిగా మా మీద జాలిని పెడుతూ మాట్లాడుతున్నటువంటి తీవ్రంగా ఖండిస్తారా. రాజకీయాలు ఉన్నంతసేపు రాజుగా ఉండాలి, రాజకీయాల నుంచి విడ్డా అయితే మన మహారాజులాగా బతకాలనుకుంటున్నాం తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. మళ్లీ చెప్తా ఉన్నాం, దయచేసి పారదర్శకంగా ఉన్నాం. నిరూపిస్తే అజరుద్దీన్ గారిని కూడా ఒప్పించి మేము ముగ్గురం లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఏ దానికైనా చర్చకు, ఏ దానికైనా సిద్ధం మేము మాట్లాడుతాం. నిజానికి తెలియని లోకం అన్నట్టు ఎస్ఐఆర్ జరిగినప్పుడు 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు భారత ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఊటక్కులు కూలుకోవద్దనే సంకల్పంతో చేసినాం. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకపోతే తొలగిస్తామనేటువంటి విధానం కొద్దిగా వస్తోంది. చాలా ప్రజలు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ మీద ఇంత ఆందోళన చెందుతుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందిస్తలేదు. చాలా సోషల్ మీడియాలో వస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ కార్యకర్తగా ఎన్నికల సంఘం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా తప్పుడు చేస్తున్నటువంటి విధంగా మేము మళ్లీ కోరుతున్నాం. బండి సంజయ్ గారు, అర్హత కలిగిన ఓటర్ ఒక్కరు పోకుండా చూసుకోండి, విదేశీయుల ఓటు తొలగించుకోండి. మాకే అభ్యంతరంలే. ఎంతసేపు మతం రంగు పులిమి రాజకీయం చేయడం తప్ప ఇంకొక అంశమే మీకు లేదన్నమాట మనం చెప్పాలి. అంటే మొత్తం 1,142 కోట్ల రూపాయల యొక్క సంటల్ ప్రక్రియ జరిగితే 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మాట్లాడుతున్నారు. అది నిజంగా బాధ అనిపిస్తుంది. మా మీద అవహేళన, ఒక ఎస్సీ మంత్రి మీద, బీసీ మంత్రి మీద త్వరగారు అవహేళనగా అసహనంగా మాట్లాడు మా మీద. అంటే గత కళ్ళ కనబడుతుంది కదా. 2,000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ జరిగిందన్న మాట గిట్ట నిరూపిస్తే నేను రాజీనామా పత్రం నేను ఇష్టానికి సిద్ధంగా ఉన్నా.